హాయ్! వెల్కమ్ టు శీషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నేను మీ శివానీనే. అసలేంటి అవతారం అనుకుంటున్నారా? థంబ్‌నెయిల్ చూసి మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. మేమైతే చిలుకూరు బాలాజీ టెంపుల్‌కైతే వెళ్తున్నాం. ఫస్ట్ టైం మేము శశి జాబ్ స్విచ్ అవుదాం అనుకునే ఫేజ్‌లో వెళ్ళాము. తను అనుకున్న ప్యాకేజ్, అనుకున్న కంపెనీ వస్తే మళ్ళీ వద్దామని మొక్కుకున్నాం. తన డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయింది కాబట్టి ఇప్పుడు 108 ప్రదక్షిణాలు చేయాలి. అసలు మీరు ఇలాంటివన్నీ నమ్ముతారా అని మీకు ఫస్ట్ డౌట్ రావచ్చు. అఫ్‌కోర్స్ శశి హార్డ్ వర్క్ ఉంది. ఈవెన్చువల్లీ వాట్ ఐ ఫీల్ ఈజ్ మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా దేవుడి బ్లెస్సింగ్స్ లేకపోతే మనం అనుకున్న హైట్స్ అయితే రీచ్ అవ్వలేం. ఈ టెంపుల్ ఎంత పవర్ఫుల్ అంటే శశి స్విచ్ అవుదామని పేపర్స్ డ్రాప్ చేశాక స్టార్టింగ్ లో అసలు కాల్స్ వచ్చేవే కాదు. అది మన నమ్మకమో కోఇన్సిడెన్సో తెలియదు కానీ ఒకేసారి సర్జ్ ఆఫ్ కాల్స్ హ్యాపెన్. హలో, వెల్కమ్ టు శీషా కపుల్. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని. నేనైతే చాలా బాగున్నాను. నాకు ఫ్రంట్ క్యామ్లో అసలు ఎక్కడ చూసి మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్. సో ఈరోజు అయితే ఇలా శారీ డ్రైప్ చేసుకున్నాను. వెయిట్ అ మూమెంట్. సో సింపుల్ శారీ బికాజ్ ఈరోజు ఆఫీస్లో ఎథనిక్ డే ఉంది. ఆల్సో అందరం కలిసి చిలుకూరు బాలాజీ వెళ్దాం అనుకుంటున్నాం. మార్నింగ్ ఆల్మోస్ట్ 7 అవుతుంది. యాక్చువల్లీ 6కి స్టార్ట్ అవ్వాలని ప్లాన్, బట్ what is this gradient effect coming in? Wait. Okay. Sun is like my best friend today. సో ఈరోజు మేము చిలుకూరు బాలాజీ వెళ్ళాలి. అక్కడ నుంచి నన్ను ఆఫీస్కి డ్రాప్ చేసేస్తా అంటున్నారు. సో ముందుగా రెడీ అయిపోయి ల్యాప్టాప్ అన్ని పట్టుకొని వెళ్ళిపోతాం. సో లెట్స్ సీ. సో మ్యాటర్ అదనమాట. ఒకే బాణానికి 2 పిట్టలు ఆర్ 2 బాణాలకి ఒకే పిట్ట ఏదో ఒకటి. సో ఆఫీస్లో ఎథనిక్ డే ఉంది, అలానే టెంపుల్ విజిట్ కూడా కాబట్టి ఒక సింపుల్ జార్జెట్ శారీ అయితే డ్రేప్ చేసుకున్నాను. చాలా లైట్ వెయిట్. సో మార్నింగ్ 7 o'clock అయితే స్టార్ట్ అయ్యాం టు అవాయిడ్ ఆల్ ద ట్రాఫిక్. ఇక్కడంతా బాగానే ఉంది కానీ రుక్కో సబ్ర్ కరో, రియల్ ట్రాఫిక్ ఇప్పుడే చూస్తున్నాం. మేము ఉండేది కేపీహెచ్బి అండ్ మా ఆఫీసెస్ వచ్చేసి హైటెక్ సిటీ. యూజువలీ 10-11 టైంలో వెళ్తాం. సో అప్పుడు మోడరేట్ ట్రాఫికే ఉంటుంది. ఈరోజు 7కి స్టార్ట్ అయ్యాం కదా, ఫుల్ ఖాళీ ఉంటుందేమో, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం కానీ యాక్చువల్లీ ఇదే టైంలో స్కూల్స్, ఆఫీసెస్, ఇంకా ట్రాఫిక్ అయితే వేరే లెవెల్. మేము ఉండే దగ్గర నుంచి టెంపుల్కి ఒక 1.5 hour డ్రైవ్ ఉంటుంది. సో ఈ ట్రాఫిక్ వల్ల ఆల్మోస్ట్ 2.5 hours పట్టింది. నాకు మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఈరోజు ఆఫీస్ ఉంది. సో అక్కడ ప్రదక్షిణాలన్నీ అయిపోయినాక నన్ను ఆఫీస్లో డ్రాప్ చేయాలి అండ్ ఎథనిక్ డే ఈవెంట్స్ కూడా ఉన్నాయి. చూద్దాం అసలు టైం సరిపోతుందో లేదో. శశి అయితే చాలా పీస్ఫుల్గా డ్రైవ్ చేస్తున్నారు. ఐఎమ్ రీడింగ్ ఆల్ యువర్ కామెంట్స్. అసలు ఏ కంపెనీలో జాబ్ వచ్చింది, ప్యాకేజ్ ఎంత, ఎలా ప్రిపేర్ అయ్యారు, స్విచ్ అవుతున్నప్పుడు ఎలాంటి టిప్స్, ట్రిక్స్, అవన్నీ నేను శశి బిహాఫ్ లో ఆన్సర్ చేసిన ఐ గెస్ చాలా పాయింట్స్ మిస్ చేసేస్తా అని. సో బెటర్ తనతోనే ఒక లాంగ్ వీడియో చేయిస్తా, సో దట్ ఒకే షార్ట్ లో మీ క్వశ్చన్స్ కి అన్ని ఆన్సర్స్ వచ్చేస్తాయి కాబట్టి. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ చేసేయండి, విల్ కలెక్ట్ ఇట్ ఫ్రమ్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ ఆ జాబ్ సిరీస్ సో మచ్. ఐ థింక్ నేను చేసిన అన్ని సిరీస్ లోకి ఇదే అన్నిటికన్నా టాప్ హిట్ సిరీస్. అప్లోడ్ చేసిన 6 parts లో ప్రతి వీడియోకి ఆల్మోస్ట్ 1 million వ్యూస్ వచ్చాయి అండ్ కామెంట్స్ అయితే ఒక్కొక్కటి గోల్డ్. మై హోల్ పాయింట్ ఆఫ్ స్టార్టింగ్ ద సిరీస్ కూడా చాలా సింపుల్. I wanted to motivate and also relate to each one of you. మనందరికీ కంఫర్ట్ జోన్ లో ఉండడం చాలా ఇష్టం, ఉన్న జాబ్ లో ఉన్న ప్యాకేజ్ తో. సో ఒక జెంటల్ రిమైండర్ దట్ స్విచ్ అవ్వాలి గ్రోత్ కోసం అని సిరీస్ స్టార్ట్ చేసాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. ఆనెస్ట్లీ మా పాకెట్ నుంచి ఏం తీసి ఇవ్వలేదు, జస్ట్ మా జర్నీ షేర్ చేసాం. మీ అచీవ్మెంట్స్, ప్రిపరేషన్ ప్రాసెస్ నాకు మెయిల్స్ పెడుతుంటే ఒక సింపుల్ సిరీస్ ని సీరియస్ గా తీసుకొని ఇంత మోటివేట్ అయ్యారా అనిపిస్తుంది. అండ్ అవర్ హోల్ పాయింట్ ఆఫ్ పోస్టింగ్ దిస్ సిరీస్ వాజ్ సక్సెస్ఫుల్. ఆల్ ఆఫ్ అ సడన్ శశి జాబ్ క్విట్ చేశారు అని వీడియో పోస్ట్ చేయగానే మీతో పాటు మా క్లోజ్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా చాలా కంగారు పడ్డారు. హౌ విల్ యూ గైస్ సర్వైవ్, హెల్ప్ ఏమైనా కావాలా అని. అండ్ సబ్స్క్రైబర్స్ లో ఉన్న హెచ్ఆర్స్, ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ అయితే అప్ ఫ్రంట్ హెల్ప్ ఆఫర్ చేశారు. మేమెవరో తెలియకపోయినా జస్ట్ మా వీడియోస్ చూసి రెజ్యూమేస్ పంపండి, రెఫర్ చేస్తాం, ఓపెనింగ్స్ ఉన్నాయి అన్నారు. నా హార్ట్ అయితే ఫుల్ అయిపోయింది. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ గాడ్. దేవుడు టెంపుల్లోనే కాదు, ఇలా కష్టం వచ్చినప్పుడు మనుషుల రూపంలోనే వచ్చి హెల్ప్ చేస్తారని స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తాను. అండ్ మీరందరూ అది ప్రూవ్ చేశారు. మీ కన్సర్న్ చూసి నా హార్ట్ మెల్ట్ అయిపోయింది. నా కమ్యూనిటీ ఎంత బంగారమ్స్ అంటే ఎవరికి తగిన హెల్ప్ వాళ్ళు చేశారు. కొంతమంది అప్ ఫ్రంట్ వచ్చి రెఫర్ చేస్తామంటే మరికొంతమంది మీకోసం ప్రే చేస్తున్నామన్నారు. బట్ జాబ్ సిరీస్ లో సెకండ్ పార్ట్ ద రిజెక్షన్, అందులో వి డీప్లీ రిగ్రెట్ యూ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కాస్డ్ అని ఒక రిజెక్షన్ మెయిల్ చూపించాను. ఒక చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ పీపుల్ వెరీ గుడ్ ఎట్ అబ్జర్వింగ్. ఆ డేట్ ని చూసి ఎవరిని ఫూల్ చేస్తున్నావు, ఎప్పుడో జరిగిన వీడియో ఇప్పుడెందుకు పోస్ట్ చేస్తున్నావు అన్నారు. ఇట్ వాస్ బిట్ హర్ట్ఫుల్, బట్ ట్రస్ట్ మీ, మీ ఫీలింగ్స్ తో ఆడుకునే ఇంటెన్షన్ నాకు అస్సలు లేదండి. ఫస్ట్లీ ఐ డోంట్ పోస్ట్ ఇన్ రియల్ టైమ్.
సెకండ్, ఈ 4 మంత్స్ జర్నీని కన్సాలిడేట్ చేసి ఒక సిరీస్ ఫార్మాట్లో పోస్ట్ చేద్దాం అనుకున్నాను లాగ్ లేకుండా. శశికి ఆల్రెడీ జాబ్ వచ్చేసి ఒక 1 మంత్ సెటిల్ డౌన్ అయినాక తన పర్మిషన్ తీసుకొని ఈ సిరీస్ పోస్ట్ చేశాను. వి డెంట్ ఎయిమ్ ఫర్ హెల్ప్, సింపతి, లైక్స్ ఆర్ వ్యూస్. మా హోల్ పాయింట్ వాస్ టు మోటివేట్ అండ్ గివ్ అ పాజిటివ్ హోప్ ఇన్ విచ్ వీఆర్ సక్సెస్ఫుల్ అనే అనుకుంటున్నాను. బట్ ఐ హ్యావ్ వన్ రిక్వెస్ట్. ఓవర్ ద ఇయర్స్ మనం బిల్డ్ చేసిన ఈ 4 lakh కమ్యూనిటీలో ఎక్కువగా టీనేజర్స్, కాలేజ్ స్టూడెంట్సే ఉంటారేమో అనుకున్నాను. టు మై సర్ప్రైజ్ ఈ కమ్యూనిటీలో డాక్టర్స్, ఐటీ ప్రొఫెషనల్స్, హెచ్ఆర్స్, డైరెక్టర్స్, లాయర్స్, చాలా ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. జస్ట్ హార్ట్స్ అండ్ పిన్ మై కామెంట్స్ కాకుండా లెట్స్ యూజ్ దిస్ కమ్యూనిటీ ఫర్ అ బెటర్ యూస్. లెట్స్ యూజ్ దిస్ కామెంట్ బాక్స్ ఫర్ అ బెటర్ పర్పస్. మీరు ఒకవేళ జాబ్ సీకర్ అయితే కనుక మీరు ఎలాంటి డొమైన్లో ఎంత ఎక్స్పీరియన్స్తో జాబ్ చూస్తున్నారో కామెంట్ చేసి, బై ఎనీ లక్ ఎవరైనా హెచ్ఆర్స్ అండ్ ఐటీ ప్రొఫెషనల్స్ కంపెనీలో ఓపెనింగ్స్ ఉంటే డూ డ్రాప్ ఇన్, చాలా మందికి హెల్ప్ అవ్వచ్చు. ఆల్ రైట్, బ్యాక్ టు ద వ్లాగ్. టెంపుల్లో దర్శనం చేసేసుకొని ప్రదక్షిణాలు అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాం అండ్ ఫైనలీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోవాలి నేను. ఇట్ వాజ్ అ సూపర్ సన్నీ డే. చాలా టైర్డ్ అయిపోయాం బట్ ఐ హ్యావ్ నో అదర్ చాయిస్. ఈరోజు వెళ్ళాల్సిందే, స్పెషలీ ఇంత రెడీ అయిన తర్వాత. ఇక్కడ నేను కెమెరాని ట్రైపాడ్ లేకుండా ఒక స్టేబుల్ సర్ఫేస్లో పెడదామని ఈవెన్చువలీ ఫెయిల్ అవుతున్నాను. బట్ సీ హౌ ఐఎమ్ నాట్ గివింగ్ అప్. యూజువలీ మనం కంగారులో ఉన్నప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా, బట్ నాకు కంగారులో ఉన్న, కోపంలో ఉన్న, బాధలో ఉన్న చాలా ఆకలేస్తుంది ఏంటో. శశికి షా ఆఫీస్ అక్కడే ఉంటుంది, ట్రాఫిక్ అలానే ఉంటుంది, ఏదైనా తిని వెళ్దాం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశా. సో ఇంకా ఆన్ ద వేలో ఏమైనా ఉంటే తినేసే వెళ్దాం అన్నారు. సో ఇదైతే టెంపుల్ వన్ లాస్ట్ టైం చూసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. మాతో పాటు అత్తమ్మ, మౌలి అండ్ శశి వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు. సో ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నప్పటికీ ఒక దగ్గర టిఫిన్ బండి కనిపించింది. యాక్చువల్లీ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కాకుండా ఇలాంటి ఫుడ్ ట్రక్స్లో తినడం భలే ఉంటుంది కదా, స్పెషల్లీ వాళ్ళ దగ్గర ఉన్న చట్నీస్ అయితే వేరే లెవెల్ అంతే. మోస్ట్లీ శశియే డ్రైవ్ చేస్తారు కాబట్టి పక్కన నేనే కూర్చుంటా. నాకు మెయిన్ రెస్పాన్సిబిలిటీ అప్ చెప్తారు ఏదైనా ఫుడ్ ట్రక్స్ ఉంటే ఆపమని. అండ్ బై ఛాన్స్ ఇక్కడ ఫుడ్ బాగుంది అంటే అట్లీస్ట్ ఒక నెక్స్ట్ ట్రిప్ వరకు నేనైతే నేను పొగుడుకుంటూనే ఉంటా, నేనాపా అని. సో ఒక మంచి రోడ్ సైడ్ బండి దగ్గర ఆపారు అండ్ వేడివేడిగా ఏం ఉంటే అది తీసేసుకొని ఫాస్ట్గా తిని వెళ్ళిపోవాలనుకున్నాం. సో అత్తమ్మ ఇడ్లీ చెప్పారు. నాకు మాత్రం ఆ క్రిస్పీ దోశ చూసి నాకు బెంగళూరులో దోసాస్ గుర్తొచ్చాయి. సో మసాలా దోశ ఆర్డర్ చేసుకున్నా. అది వచ్చేలోపు కోకోనట్ అండ్ లోపల ఇలా గుజ్జు తింటున్నా. ఇక్కడ ఒక క్యూట్ ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళకి ఒక పెట్ పిల్లి ఉన్నట్టుంది. అది అలా నా చుట్టే తిరుగుతూనే ఉంది. నాకు కూడా క్యాట్స్ అంటే చాలా ఇష్టం. అది లిటరలీ నా శారీలోకి వెళ్ళిపోతుంది, నా కాల్లోనే ఉంది. ఇదే ఆ బుజ్జి క్యాట్. ఇఫ్ యూ ఆస్క్ మీ డాగ్స్ ఆర్ క్యాట్స్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్ ఐ విల్ చూస్ క్యాట్స్ బ్లైండ్లీ. శశికేమో డాగ్స్ అంటే ఇష్టం. దానివల్ల మా ఇద్దరికి కూడా పెట్ లేకుండా వెళ్ళిపోయింది. బికాజ్ నేను క్యాట్ కోసం ఫైట్ చేస్తే తనేమో డాగ్ కోసం. ఇక్కడ నేను చూడండి ప్రశాంతంగా టిఫిన్ తింటున్నాను, అక్కడ నా ఆఫీస్ లేట్ అవుతుంది, అవి ఏం పట్టించుకోకుండా. సో ఓకే, వన్ లాస్ట్ టైం దీనికి బాయ్ చెప్పేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. లిటరలీ దీని జర్నీ అని ఎందుకన్నానంటే ఓఆర్ఆర్ ఎంత హాయిగా ఉంటుందో ఒక్కసారి సిటీలో ఎంటర్ అయ్యి గచ్చిబౌలి వచ్చామంటే ఖతం, ట్రాఫిక్కి అయితే లిటరలీ నీరసం వచ్చి వైజాగ్ వెళ్ళిపోవాలనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం 3 years హైదరాబాద్లో ఉన్నాక తెలియకుండానే వీ స్టార్టెడ్ లవింగ్ దిస్ ప్లేస్. సో కొంచెం ఇష్టం కొంచెం కష్టం రిలేషన్ అనమాట. అండ్ ఓకే, బై ద వే ఈరోజు ఆఫీస్లో ఎథనిక్ డే కదా, సో అందరూ మంచిగా ట్రెడిషనల్ శారీస్ వేసుకొని వస్తారు. ఐ వాంటెడ్ టు గో విత్ సంథింగ్ వెరీ మినిమల్. ఇటు టెంపుల్కి అండ్ మళ్ళీ ఆఫీస్కి యూజ్ అయ్యేటట్టు, మళ్ళీ ఇంటికి వెళ్ళాం కాబట్టి. సో నేనైతే ఇలా సింపుల్ షిఫాన్ శారీ వేసుకున్నాను అండ్ ఐ గాట్ క్రేజీ కాంప్లిమెంట్స్ ఫర్ మై శారీ ఫ్రమ్ మై ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో టెన్షన్ పడినట్టు నటిస్తున్నాను కానీ ఏం భయం లేదు, ఏదైతే చూసుకుందాంలే అనేటట్టు కాన్ఫిడెంట్గానే ఉన్నాను. అండ్ ఆఫీస్కి దగ్గరికి వచ్చేసాక ఏదో జస్ట్ మెడల్ వేసుకుంటున్నట్టు ఐడి కార్డ్ వేసుకొని ఫుల్ ఐటీ ఎంప్లాయీ ఫీల్స్ ఇస్తున్నా. నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తే బై నౌ ఐ గెస్ మీ అందరికీ తెలుసు నేను ఏ కంపెనీ అని, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ బిగ్ 4. అలానే శశి కూడా ఈజ్ ఒఫిషియలీ పార్ట్ ఆఫ్ బిగ్ 4. ఇంకా మీరు కామెంట్స్లో ఫుల్గా గెస్ట్ చేస్తూ ఉన్నారు అండ్ ఐ గెస్ చాలామంది రైట్గా గెస్ట్ చేసేసారు. సమ్హౌ మేబీ వయా లింక్డ్ఇన్ ఆర్ ఐ డోంట్ నో ఏ సోర్స్ నుంచి గెస్ట్ చేశారో కానీ యూ గైస్ ఆర్ యాక్చువల్లీ రైట్. బట్ నేనైతే చెప్పను. ఐ థింక్ శశి లాంగ్ వీడియోలో తను రివీల్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 45 minutes అనుకుంటా ఫైనలీ నాకు ఐకియా బోర్డ్ కనిపించింది. అమ్మాయి ఆఫీస్ దగ్గరకు వచ్చేస్తాం అని కొంచెం హ్యాపీనెస్. బట్ ఇక్కడ నుండే యాక్చువల్లీ సెకండ్ సెగ్మెంట్ స్టార్ట్ అవుతున్నట్టుంది. ఒక్క యూటర్న్ మిస్ అయ్యాం అంతే. వీ హ్యాడ్ టు ట్రావెల్ అ లాట్ ఆఫ్ ప్లేసెస్ అగైన్ టు కమ్ బ్యాక్ టు ఇట్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇంత ట్రావెల్ చేయాలా అనే ఫీల్స్ వచ్చింది. చిరాకు వచ్చి నేనైతే పడుకుని పోయా. ఐఎమ్ లిటరలీ యార్నింగ్.
ఫుల్ ఫ్రెష్‌గా ఆఫీస్‌కి వెళ్ళాలనుకున్నాను కానీ నౌ లుక్ ఎట్ మై ఫేస్. మంచి స్లీప్ వేసి లెగేసినట్టు ఉన్నా. ఫైనల్లీ ఇదే మా ఆఫీస్. ఇంక దగ్గరికి రాగానే నన్ను లేపారు. మేడం లెగండి ఇంక టైం అవుతుందని. సో, ఒక్క మినిట్ ఆపుతా వెంటనే దిగి వెళ్ళిపోవాలి. ఎనకాల మొత్తం జామ్ అయిపోతుందన్నారు. సో, వాళ్ళు ఎలా చెప్పారో అలా ఎగ్జాక్ట్ హాఫ్ మినిట్‌లో రన్నింగ్‌లో రేస్ గుర్రంలో బ్రహ్మానందం కార్‌లో నుంచి దూకుతారు కదా! ఎగ్జాక్ట్ అలానే దూకేసా. నేను ఆఫీస్‌కి ఫస్ట్ టైం శారీ డ్రేప్ చేసుకొని వెళ్ళడం సాహసమనే చెప్పాలి. నాకు అస్సలు క్యారీ చేయడం రాదు. ఈవెన్ దో ఈ షిఫాన్, జార్జెట్ అయినా సరే ఏ పిన్ ఊడిపోతుందో, ఎక్కడ మొత్తం ఓపెన్ అయిపోతుందో అని నాకు చాలా భయమేసింది. సో, యాక్చువల్లీ పెట్టాల్సిన పిన్‌ల కన్నా ఇంకొక 10 పిన్‌లు ఎక్స్‌ట్రా పెట్టాను ఫర్ దట్ థింగ్. బట్ చూడండి చాలా మెస్సీ అయిపోయింది కార్‌లో పడుకొని పోవడం వల్ల. నాకు ఇలా వన్ స్టెప్ వేసుకుంటే బావుంటుంది అనిపించింది. సో, ఫస్ట్ అయితే రెస్ట్ రూమ్‌కి వెళ్ళి శారీ సెట్ చేసేసుకున్నా. ఇంకా శారీ అంతా సెట్ అయినాక చాలా హెడేక్ వచ్చింది. ఆ ఎండ, ట్రాఫిక్, టైర్డ్‌నెస్‌కి. సో, ఐ బ్యాడ్లీ నీడెడ్ 1 కప్ ఆఫ్ కాఫీ. మా ఆఫీస్‌లో యాక్చువల్లీ క్యాపుచినో చాలా బావుంటుంది. ఆ కాఫీ మెషిన్‌లోదే. బట్ రీసెంట్లీ నేను చాలా అడిక్ట్ అయిపోయాను. ఇంకా కాఫీ తాగిన తర్వాత వీ హ్యాడ్ ఎ స్మాల్ ఈవెంట్. సో, అందరం క్యాఫెటేరియాలోకి వెళ్ళి ఏదో ఈవెంట్ జరిగింది. లాస్ట్ బెంచెస్ లాగా వెనకాల ఉండి జస్ట్ అందరిని చీర్ చేసి ఎంజాయ్ చేశాను. నాకు ఇలాంటి ఎథనిక్ డే, ఫన్ ఫ్రైడేస్ ఉంటే ఎలా తప్పించుకోవాలో అని చూస్తాను. యూజువల్లీ క్యాఫెటేరియాస్‌కి వెళ్ళిపోయి ఆర్ క్రౌడ్‌లో కలిసిపోయి ఐ డోంట్ ఎంజాయ్ ఎట్ ఆల్. ఇంకా లంచ్ అయిపోయినాక అలా కంపెనీ చుట్టూ ఒకసారి రౌండ్ వేసాం అండ్ ఐ గాట్ సమ్ గుడ్ రీల్స్. సో, రీల్ పోస్ట్ చేస్తాను ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇన్ కేస్ మీరు మమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకపోతే ద శీషా కపుల్ అనే హ్యాండిల్‌లో అన్ని వీడియోస్ ఉంటాయి. డూ చెక్ ఇట్ అవుట్. ఇంకా కొంతసేపు వర్క్ చేసుకున్నాక ఫుల్లీ టయర్డ్, ఫుల్లీ ఎగ్జాస్టెడ్. శశికి మళ్ళీ వీలవ్వదన్నారు. తను కూడా బాగా టైర్డ్ అయిపోయారు. సో, అందుకే ఆటో బుక్ చేసేసుకున్నా. ఆటో వచ్చేలోపు నాకు యెల్లో ఫ్లవర్ కనిపించింది. సో, ఐ గ్రాబ్డ్ ఇట్. ఏ మాటకి ఆ మాటే శారీస్ కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నా ఇట్ యాక్చువల్లీ గివ్స్ అస్ దట్ బ్యూటీ అండ్ హీరోయిన్ ఫీల్స్. లైక్ హగ్స్ అట్ ద రైట్ ప్లేసెస్ అండ్ సెరెనిటీతో పాటు ఇట్ గివ్స్ అస్ సో మచ్ క్లాస్. ఐ థింక్ ఐ షుడ్ వేర్ మోర్ శారీస్ టు ఆఫీస్. మీరేమంటారో కామెంట్ చేసేయండి. షుడ్ ఐ వేర్ ఆర్ షుడ్ ఐ స్టార్ట్ అ న్యూ సిరీస్ లైక్ వేరింగ్ శారీస్ టు ఆఫీస్ అనేది. సో, ఐడీ కార్డ్ తీసేసి ఐఎమ్ బ్యాక్ టు మై రొటీన్ లైఫ్. ఇంకా ఆటోలో ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు. ఫ్లోలో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ రియలీ సారీ. బట్ ఏదున్నా హానెస్ట్‌గా కన్వే చేయాలనుకున్నాను. బై ద వే, క్విక్ రిమైండర్, మీరు అజ్యూర్ డెవాప్స్, జాబ్ ఇంటర్వ్యూస్, స్విచ్ కోసం మీకు ఎలాంటి క్వెషన్స్ ఆర్ డౌట్స్ ఉంటే కమెంట్స్‌లో డ్రాప్ చేసేయండి. శశితో లాంగ్ వీడియో పక్కా పోస్ట్ చేస్తాను. మోస్ట్లీ అది నెక్స్ట్ వీక్‌లో పోస్ట్ చేస్తా. సో, అంటిల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ దట్ నోటిఫికేషన్స్ ఐకాన్ సో దట్ మేము వీడియో పోస్ట్ చేయగానే ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. అది అప్లోడ్ చేసేలోపు యూ కెన్ చెక్ అవుట్ దిస్ జాబ్ రిలేటెడ్ వీడియో సో దట్ ఇట్ కెన్ హెల్ప్. బై బై. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.